ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క యూత్ రివైవల్ వీక్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరలోకమంటున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు 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 చేస్తున్నావు తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు చెప్తున్నావు ఏసయ్యా. నీ కొందనాలు ఏసయ్యా. చూస్తున్న దేవుడు నీ వందనాలు ఏసయ్యా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి నీ కొందనాలు ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి సజ్జులకులో ఉంచిన విధానానికై నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రభా, మరొక తరుణం తండ్రి, ఈ యొక్క యూత్ రివైవల్ మీరు చెప్పుకోవడానికి మాకు ఇచ్చిన తరుణం బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం కొన్ని పాటలతో దేవుణ్ణి ఆరాధించుకుందాం. ముందుగా మా దైవమా అనే పాటను మనం పాడుకుందాం. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. ఈ భూమియును లోకమును లేనప్పుడు దేవుడవేగా. లేనప్పుడు దేవుడవేగా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. ఈ భూమియును లోకమును లేనప్పుడు దేవుడవేగా. లేనప్పుడు దేవుడవేగా. గతించిన నిన్నటి దినమేగా మా 1000 సంవత్సరములు. గతించిన నిన్నటి దినమేగా మా 1000 సంవత్సరములు. నీ కంటికి ఒక జామే కదా మేమెంచగా మారుతరమా. నీ కంటికి ఒక జామే కదా మేమెంచగా మారుతరమా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. ఈ భూమియును లోకమును లేనప్పుడు దేవుడవేగా. లేనప్పుడు దేవుడవేగా. నీ జ్ఞానము మాకు కలిగించుము, దినములు లెక్కింపనేర్పుము. నీ జ్ఞానము మాకు కలిగించుము, దినములు లెక్కింపనేర్పుము. మా చేతి పనులను స్థిరపరచుము, మము తృప్తి పరచుము దేవా. మా చేతి పనులను స్థిరపరచుము, మము తృప్తి పరచుము దేవా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. మా దైవమా తరతరములకు మా నివాస స్థలం నీవేగా. హల్లెలూయా. మరొక పాటను మనం పాడుకుందాం. ఇది అందరికి వచ్చిన పాటే, నాతో కలిసి మీరందరూ పాడవలసిందిగా కోరుతున్నాను.
యేసుని కొరకై ఇలా జీవించడం అనే పాటను మనం పాడుకున్నాం. యేసుని కొరకై ఇలా జీవించేద పాసురముగనే నను దినము దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించే బాసురముగనే నను దినము శోధన బాధలు శ్రమలిలగల్గి ఆదుకొనును నా ప్రభువనిశం. శోధన బాధలు శ్రమలిలగల్గి ఆదుకొనును నా ప్రభువనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నను దినము బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువన్నీయు నొసగి దిద్దును నా బ్రతుకంతటిని. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనే నను దినము యౌవన జనమా ఇది ఏ సమయం యేసుని చాటను రారండి. పావన నామము పరిశుద్ధ నామం జీవపు మార్గము ప్రచురింపన్. యేసుని కొరకై ఇలా జీవించే బాసురముగనే నను దినము. హల్లెలూయా. ఈనాటి వాక్య భాగము దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమును లోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి, నా మాటలు కాదు తండ్రి, మీరే నా యొక్క తండ్రి నా ద్వారా మీరు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, నీ యొక్క మెల్లనైన స్వరాన్ని మా అందరికీ వినిపింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం తండ్రి మా యొక్క హృదయాలను తట్టి తండ్రి దాన్ని తగ్గట్టు మేము జీవించట కృప చూపించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము హౌ టు బీ వైస్, ఎలా బుద్ధి కలిగి జీవించాలి, బుద్ధిమంతులు అంటే ఏంటి అనే ఒక అంశాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. మనందరికీ తెలుసు మరి బుద్ధి అంటే జ్ఞానం, ఏది కరెక్ట్ ఏది తప్పు, ఏం చేయాలి, మన యొక్క యాక్షన్ ద్వారా మన యొక్క బిహేవియర్ని బట్టి మంచి బుద్ధి చెడ్డ బుద్ధి అంటారు. కానీ ఇక్కడ మనం బుద్ధిమంతులైతే దానియేలు గ్రంథంలో బుద్ధిమంతులైతే ఏమవుతారు? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఇఫ్ we are wise, those who are wise will shine as bright as stars in the sky అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. సో మనం స్టార్స్లా ఉండాలంటే గత వారాల్లో మనం నేర్చుకున్నాం కదా జీవకిరీటంలో అనేక నక్షత్రాలు ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రం దేన్ని సూచిస్తుందంటే ఎన్ని ఆత్మలను సంపాదించావో అన్ని నక్షత్రాలు నీ యొక్క జీవకిరీటంలో ఉంటాయని మనం నేర్చుకున్నాం.
ఈ యొక్క వారం బుద్ధిమంతులమైతే నక్షత్రాలను పోలి ఉంటామంట మనం ఆకాశంలో. మళ్ళీ అలాంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే ఫస్ట్ మనం వైజ్గా ఉండాలి. ఈరోజు వాక్యంలో మనం బుద్ధిమంతులు అయితే ఎలా ఉంటుందో మనం చూద్దాం. అసలు బుద్ధిమంతులు అంటే ఏంటో దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే అక్కడ మనం దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పడం మనం వింటాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధివంతుని పోలి ఉండును. మరి దేవుని మాటలు ఎవరైతే వింటారో, దేవుని వాక్యాన్ని విని దాన్ని లోబడి జీవించిన వారు బుద్ధిమంతులంట. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే దోస్ హూ లిసన్ టు ద టీచింగ్ అండ్ ఒబే ఇట్ ఆర్ వైజ్ అని ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఏడో అధ్యాయం 24. Anyone who listens to my teaching and follow it is wise, like a person who builds a house on a solid rock. So anyone, ఎవరైనా సరే నా మాటలు విని దాన్ని లోబడి దాన్ని ఫాలో అయ్యి జీవిస్తారో వాళ్ళే వైస్ అని అక్కడ చెప్పబడింది. సో మనం దేవుని మాటలు విని అలాగే వాటికి లోబడి వాటికి తగ్గట్టు మనం జీవిస్తూ ఉంటే మనం బుద్ధిమంతులం. మరి మనలో ఎంతమంది దేవుని మాటలను వింటున్నాం కానీ వాటిని మనం అనుసరించి జీవిస్తున్నామా, లోబడుతున్నామా, మనని మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈరోజు మరి బుద్ధి, జ్ఞానం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే బైబిల్లో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు ఆయనలోనే గుప్తంలో ఉన్నాయి అని ఉంటుంది. మరి దాని ఇంగ్లీష్లో మనం చదువుకున్నాం. కొలోషియన్స్ చాప్టర్ 2 verse 3. కొలోషియన్స్ చాప్టర్ 2 verse 3. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. In him lie hidden all the treasures of wisdom and knowledge. కాబట్టి విజ్డమ్ అంటే జ్ఞానము, నాలెడ్జ్ అంటే తెలివి. ఇవి రెండు ఈ తెలుగులో అయితే బుద్ధియు జ్ఞానం అని కూడా రాసి ఉంటుంది. మరి ఆయనలోనే ఇవన్నీ దాచబడి ఉన్నాయి. కాబట్టి మనకు జ్ఞానము కొద్దివై ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడొచ్చు. తెలుగులో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన యందే గుప్తంలో ఉన్నాయి. మనకి ఇప్పుడు ఒక ట్రెజర్ హంట్ అనుకోండి, మనం ఒక గనిని లేకపోతే ఏదైనా వెతకాలి. ట్రెజర్ అంటే ఎలా వెతుకుతాం? పైన వెతికితే మనకు అవి దొరకవు కదా. మనం ఏం చేయాలి? దేవునిలో నాటబడిన వారే లోతుగా ఆయనలోకి వెళ్తే, డీప్గా మనం ఆయనని బైబిల్ పైన చదవకుండా దీన్ని ధ్యానిస్తూ చదివినట్లయితే దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. చదవడం మాత్రమే కాదు, దాన్ని ఫాలో అవుతే నేను నా జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మరి జ్ఞానం తక్కువైన వాళ్ళు ఏం చేయాలో మరి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు.
జ్ఞానం తక్కువ ఉంటే మనం ఎవరిని అడగాలి? యేసు ప్రభు వారిని అడగాలి. యేసయ్యను మనం అడగాలి. చాలామంది చదువుతుంటే చదివినది గుర్తుండట్లేదక్క అంటే, మరి నీకు జ్ఞానం మెమరీ పవర్ తక్కువ ఉంటే ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడే నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు, బుద్ధిని అనుగ్రహిస్తాడు. ఏది చెడ్డదో ఏది మంచిదో డిసర్న్మెంట్ అనేది కూడా ఇస్తాడు. డిసర్నింగ్ స్పిరిట్ కూడా ఆయన్నే ఇస్తాడు. ఈరోజు అనేక మంది చెడ్డ త్రోవల్లో వెళ్ళి తమ జీవితాలను నాశనం చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బుద్ధి లేనితనం అన్నమాట. బుద్ధిహీనులు ఏం చేస్తారంటే వారి యొక్క తమ మార్గమే కరెక్ట్ అనుకుంటారు. ఎవరైనా అడ్వైస్ చేస్తే వాళ్ళ అడ్వైస్ని తృణీకరిస్తారు. పేరెంట్స్ అది చేయొద్దు నాన్న చేయొద్దు అంటే అదే చేసి మరి ఆ ఒక పిట్లో పడిపోయినాక ఏడిస్తే ఏమీ లాభం లేదు. అది తప్పు అని తెలిసినప్పుడు దాన్ని చేయకుండా ఉంటానే దేవుడు నిన్ను లేవనెత్తగలడు. ఒకవేళ తెలిసి నువ్వు ఒక పిట్లో పడ్డావంటే నువ్వు ఒక ఫూలిష్ పర్సన్. మరి వైస్కి ఆపోజిట్ మా అందరికీ తెలుసు, ఫూలిష్, రైట్? మరి ఆ ఫూలిష్నెస్ గురించి దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ఎవరైతే నా మాటలు విని దానికి లోబడుకుంటారో వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని చాలా క్లియర్గా వాక్యంలో ఉంటుంది. మరి చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 25వ వచనం, 26వ వచనం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. బుద్ధిహీనుడు అంటే ఏంటి? ఆయన మాటలు విని దాన్ని లోబడకుండా జీవించేవాడు. మరి దేవుడి యొక్క మాటలను ఒక ఉపమాన రీతిగా ఎందుకు చెప్తున్నాడు? ఉపమానం యొక్క అర్థం ఏంటి? పారబుల్ అంటే ఎర్త్లీ స్టోరీ విత్ అ హెవెన్లీ మీనింగ్. మనకి ఈ భూలోక సంబంధమైన కథలానే ఉంటుంది, ఒక నీతి కథ. దాని నుంచి ఒక నీతి మనం నేర్చుకోవచ్చు. కానీ దేవుడు ఎందుకు ఆ విధంగా చెప్పాడంటే అందరికీ అర్థమైపోవాలి. చదువుకున్న వాళ్ళే కాదు, తెలివి లేని వాళ్ళు కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలివి ఉన్నా లేకపోయినా ఆయన యొక్క మాటలు చాలా సింపుల్ అండ్ స్వీట్. ఆయన యొక్క వాక్యం అంట స్వీటర్ దాన్ హనీ, తేనె కంటే మధురమైన మాటలు. ఆ మాటలు వినడానికి నువ్వు టైం ఇస్తే దేవుడు నీలో కార్యాలు చేస్తాడు. అంతేగాని దేవుని వాక్యం వినడానికి, దేవుని ప్రార్థనలో గడపడానికి నీకు ఇష్టం లేకుండా ఉన్నట్లయితే అది సైతాను నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తుంది. దాని నుంచి నువ్వు వేరుపడడానికి ఏం చేయాలి? మన గత వారంలో నేర్చుకున్న ప్రార్థన ద్వారా మనం సాతాన్ని ఎదిరించవచ్చు. మరి ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం, భక్తి కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ముందుకెళ్తూ ఉంటుంది. వాక్యంలో నువ్వు ఎదగలవు, ప్రార్థనలో నువ్వు ఎదగలవు. మరి దేవుడు అంటే నా మాటలు విని దాని ప్రకారం వింటాం. చాలామంది వాక్యాలు చెప్తే వింటాం, పెద్ద చెప్పిన మాట వింటామేమో, కానీ దాన్ని పాటించం, దాన్ని చెయ్యం. అప్పుడు దేవుడు అన్నాడు, యు ఆర్ ఫూల్స్. పుట్టి విని వదిలేస్తే ఎవరైనా వింటారు, ఎవరైనా వదిలేస్తారు. అప్పుడు నీకు వేరే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? దేవుని తెలిసి ఉండి దేవుని తెలియని వారికి. కాబట్టి ఇక్కడ మనము జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుందో మనం చూద్దాం. దేవుడిచ్చే జ్ఞానం, మనం జ్ఞానం కావాలంటే దేవుని అడగాలి. మరి బుద్ధి జ్ఞానాన్ని దేవునిలోనే గుప్తంగా ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, చూసినట్లయితే అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదటగా పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులువుగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉండును. ఇక్కడ పైనుంచి వచ్చే జ్ఞానం, ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్. దేవుడు నువ్వు అడగొచ్చు, నన్ను దేవా నా పర్టికులర్ జాబ్ కావాలి, నువ్వు ఇప్పటిదాకా నాకు జ్ఞానం చాలు. నీ హృదయంలో అనుకుంటున్నావేమో, దేవుడు నాకు జ్ఞానం ఇస్తే చాలు, నా జాబ్ వచ్చినాక దేవుడిని వదిలేస్తాను. ఇంకా అంటే వదిలేస్తా అంటే లిటరల్గా వదిలేయడం అని కాదు. మనం నేను చాలా బిజీ. మరొక యవనస్తుడు మరి చర్చ్కి చాలా పంచువల్, ఐ మీన్ టైంకి వచ్చేవాడు, రెగ్యులర్గా వచ్చేవాడు. మరి ప్రతి ఒక్క ప్రార్థన సంఘంలోని ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చేవాడు.
మరి పాస్టర్ గారు చూసి ప్రతిరోజు ఆయన కోసం ప్రార్థిస్తున్నప్పుడు మరి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ అని ఇచ్చాడు అనమాట పాస్టర్ గారికి. పాస్టర్ గారండి, మరి నేను పర్టికులర్ చదువుతున్నాను, నేను ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, కోసం ప్రార్థించండి అని చెప్పినప్పుడు తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు మంచిగా ప్రిపేర్ అవ్వు, దేవుడు నీకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ప్రార్థించి, మరి తన యొక్క ఎగ్జామ్ రాశాక పాస్ అయిపోయి క్వాలిఫై జాబ్ వచ్చినప్పుడు మరి పాస్టర్ గారు చూస్తుంటే ఆ యవనస్తుడు చర్చిలో కనబడట్లేడు అనమాట. సండేస్ కూడా రావట్లేడు, వీక్ డేస్లో వచ్చేవాడు, మరి సండేస్లో కూడా రావట్లేడు ఏంటి అని ఒక 1-2 months అయ్యాక మరొక రోజు కాల్ చేసి చర్చ్కి రావట్లేదు ఏంటయ్యా అని అడిగినప్పుడు, నేను చాలా బిజీగా ఉన్నాను అయ్య గారు నా యొక్క జాబ్లో, అంటే సండే కూడా హాలిడే లేదయ్య గారు, సండే కూడా నేను వర్క్ చేస్తున్నాను. దేవుడు మరి నీకు ఇచ్చిన సమయంలో ఆయనకు కొంత భాగం ఇవ్వాలి, ప్రథమంగా ఆయనకు ప్రయారిటీ అన్ని ఒక టైం, టాలెంట్స్ మరి ఒక టైట్లో కూడా దేవునికి ప్రథమంగా ఇవ్వాలని మనకు తెలుసు. కానీ విని వదిలేయకుండా పాటించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అలాగా యవనస్తుడు సంవత్సరాలు దాటిపోయిన దేవునికి దూరం అయిపోయాడు. కారణం ఏంటంటే Satan will always show you, see there is no time for you, have to work very hard to earn the money. నీకు ఆశ, ఈ లోక సంబంధమైన ఆశలన్నీ చూపిస్తూ ఉంటుంది. నువ్వు మంచి సంపాదిస్తే నీకు కార్ వస్తుంది, జాబ్, ఇల్లు వస్తుంది, మంచి వైఫ్ వస్తుంది, మంచి హస్బెండ్ వస్తారు, యూ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్ అని చెప్పేసి ఈ లోక సంబంధంగానే నీకు చూపిస్తారు. కానీ మరి నువ్వు ఆత్మీయంగా లోపల బలహీనమైపోతున్నావు, ఆత్మీయ ఆహారం లేకుండా మరి నువ్వు జీవిస్తున్నావని ఎప్పుడు నీకు అనిపించకుండా చేస్తుందేమో. ఈవెన్ నా ఇఫ్ యూఆర్ ఎట్ హోమ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ నేను చాలా బిజీ, నాకు రోజంతా వర్క్ అంటే మరి మీరు వీక్లో 5 days వర్క్ చేస్తారు, 2 days మీకు హాలిడేసే కదా. మరి యువనస్తులు అయితే మరి పోయిన వారం నేను ఎగ్జామ్ గురించి చెప్పినప్పుడు మరి కొన్ని ఎగ్జామ్స్ని లైక్ నాట్ ఓన్లీ పోస్ట్ పోన్, దే వాంట్ టు మొత్తానికి ఎగ్జామ్స్ తీద్దాం అనుకుంటున్నారు. అంటే వీ కెనాట్ కండక్ట్ ఈ టైంలో, ఈ పాండమిక్లో చాలా సీరియస్ అవుతున్నప్పటికీ, ఒక డే బై డే కేసు ఎక్కువైపోయినప్పుడు మన స్టేట్లో కూడా కొన్ని ఎగ్జామ్స్ మొత్తానికి రద్దు చేసేసి మరి వేరే మార్క్స్ని బట్టి క్వాలిఫై ర్యాంక్స్ ఇద్దాం అనుకుంటున్నారు, పాస్ చేద్దాం అనుకుంటున్నారు వేరే హైయర్ క్లాసెస్కి కదా. కానీ మరి యూ హ్యావ్ టైమ్, యూ హ్యావ్ గాడ్స్ టైమ్, వాట్ యు ఆర్ డూయింగ్, ఈ టైంలో ఏం చేస్తున్నాం. దేవుడు అన్నాడు యూజ్ యువర్ టైం వైస్లీ, జ్ఞానం కలిగి మన టైంని యూజ్ చేసుకోవాలని మనం వాక్యంలో చూస్తున్నాం కదా. కానీ మనం వాటిని విని వదిలేయకుండా దేవుని కోసం మన టైంని, మనకి దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏదైనా ఉన్నా ఈ యొక్క టైంలో యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీథింగ్. నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక హ్యాబిట్, ఈ యొక్క హాబీ, యూ క్యాన్ యూజ్ ఇట్. లైక్ నీకు మ్యూజిక్ ఇష్టమా, నేర్చుకోండి, కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవచ్చు. ఇంత టైం ఉంది కదా, ఇంత లాంగ్ హాలిడేస్ ఎవరికైనా వచ్చాయి, ఇప్పటిదాకా మన ఎవరికి రాలేదు కదా. సో యూటిలైజ్ ద టైమ్ వాట్ గాడ్ హెస్ గివెన్. యంగ్ పీపుల్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. అడగండి దేవుని, దేవా నా జీవితంలో నీ యొక్క చిత్తం ఏంటి నాకు చూపించు. నువ్వు అనుకో క్లారిటీగా గాడ్ అన్నీ చూపించడం, నీకు ఈ జాబ్ ఇస్తాను, ఇలా ఉంటుంది. నువ్వు ఒకవేళ నీకు అలా చూపిస్తే నువ్వు దేవుని దగ్గరికి మళ్ళీ రావు కదా. హీ నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ దాన్ వాట్ వీ నో. ఆస్క్ హిస్ విల్ అండ్ లివ్ అకార్డింగ్ టు హిస్ విల్. టు లివ్ వీ నీడ్ ప్రేయర్, వీ నీడ్ ఫెయిత్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని కలిగి జీవించాలి. కాబట్టి దేవునిలోనే బుద్ధి జ్ఞానం ఉంది. మరి ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా, ఈ పైనుంచి వచ్చే జ్ఞానానికి క్వాలిటీస్ ఉన్నాయి. అది ఎలాంటిదో మనం చూడొచ్చు. ఇంగ్లీష్లో నేను తెలుగు రెండిట్లో చెప్తాను. ఫస్ట్గా మొట్టమొదటిగా పవిత్రమైనది ఏంటంటే ఇట్స్ హోలీ. మరి బైబిల్లో హోలీనెస్ గురించి అనేక విషయాలు రాయబడిను. మరి పరిశుద్ధత లేని మనం ప్రభువుని చూడలేము. మరి ఆయన చూడలేనప్పుడు మరి దేవుడు జ్ఞానం ఎలా ఇస్తాడు? జ్ఞానం కావాలంటే నువ్వు యేసు తట్టు మళ్ళాలి. చాలామంది యవనస్తురాలకి ఇదే భయం ఏంటంటే, ఇఫ్ ఐ వాంట్ చూస్ గాడ్, ఇఫ్ ఐ వాంట్ టేక్ ద రైట్ పాత్, దెన్
నా యొక్క రాంగ్ ప్యాత్ ఏదైతే ఉందో, అంటే ఈ వరల్డ్ని వదిలేయాలని భయం. అందుకే దే ఆర్ ఇన్ బిట్వీన్, మధ్యలో. మరి బైబిల్లో ఏమంటుందంటే, ప్రకటన గ్రంథంలోనూ నిలువెచ్చలుగా ఉంటాయి, కొంచెం వరల్డ్లీ కొంచెం స్పిరిచువల్గా రెండిట్టుగా ఉంటే ఏమవుతుందంట, గాడ్ నిన్ను వదిలేస్తాడు. అసలు ఈ వర్డ్ ఎంత భయం కలిగిస్తుందో చూడండి. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 16. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. But since you are like lukewarm water, neither hot nor cold, I will split you out of my mouth. మీరు నులివెచ్చలుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, అటు దేవుని కోసం రోషంగా నిలబడట్లేరు, లేదంటే ఇటు లోకం మొత్తాన్ని లోకం ఉండట్లేదు. కొంచెం దేవుడు కావాలి, కొంచెం లోకం కావాలి. దేవుడు చూసి ఏం చేస్తాడంట, ఆయన నోట్లో నుంచి మీకు పడేస్తానని చెప్తున్నాను. ఐ విల్ థ్రో యూ అవుట్, ఐ విల్ స్ప్లిట్ యూ అవుట్ ఆఫ్ మై మౌత్. దేవుడు కోపం వస్తే ఎలా ఉంటుందో మనందరికీ తెలియదు సరిగ్గా. ఇప్పుడు ఈ యొక్క పాండమిక్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మరి మనం దేవుని విడిచిపెట్టి లోకంలో జీవిస్తున్నాం కనుక ఈరోజు మనం బయటికి ఎటు వెళ్ళడానికి లేదండి, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటూ మరి ఒకప్పుడు చర్చెస్కి రావాలి, వెళ్ళాలంటే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నాకు అవ్వున్నాయి, నాకు ఇవ్వున్నాయి అన్నారు. ఇప్పుడు చర్చెస్కి వెళ్ళడానికి చర్చెస్ క్లోజ్డ్. నెక్స్ట్ వీక్, ఈ వీక్లో మనం వెళ్ళడానికి అన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. అండ్ సమ్ చర్చెస్ ఆర్ సేయింగ్ దాట్ దే ఆర్ నాట్ కండక్టింగ్ దర్ చర్చ్ సర్వీసెస్. కొన్నేమో దే ఆర్ గోయింగ్ టు ఓపెన్ ఫ్రమ్ నెక్స్ట్ 2 daysలో మనం చర్చెస్కి వెళ్ళచ్చు. ఐ వాజ్ సో హ్యాపీ. దేవుని సంఘానికి, దేవుని సన్నిధిలో, అంటే ఇంట్లో దేవుని సన్నిధి లేదా అంటే దేవుని సన్నిధి ఉంది, కానీ దేవుని సంఘంగా దేవుని ఆరాధించి మనం ఎన్ని రోజులు అయిపోతుందో. March 22 నుంచి ఈ రోజు 12 weeks we have been at home, no churches, nothing. But God has given one more chance. ఈ యొక్క పాండమిక్లో దేవుడు మనల్ని ప్రిపేర్ చేయడానికి, మరి దేవుని రాకడకు ప్రిపేర్ చేయడానికి ఒక పాండమిక్ ఇచ్చాడు. కాబట్టి మనను మనం పరిశీలించుకొని దేవునిలో ఎదగాలి. మరి ఒక బుద్ధిమంతుని గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. బుద్ధిమంతుని జీవితం 2 ఉపమానాలు మనం చూద్దాం, పారబుల్స్ చూద్దాం. ఫస్ట్గా మనం ఆల్రెడీ చదువుకున్నాం కదండి. ఎవరైతే దేవుని మాటలు విని మరి ఆయనకు లోబడి ఆయన మాటల ప్రకారం జీవిస్తామో వాళ్ళు బుద్ధిమంతులమని, ఎవరైతే ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించుకున్నట్లయితే బుద్ధిహీనులమని మనం చూసాం. మరి అక్కడ వాన వచ్చినప్పుడు మరి ఆయన మరి బుద్ధిమంతుడేమో బెడ్ రాక్ మీద, అంటే ఒక రాయి మీద తన యొక్క ఇల్లును కట్టుకుంటాడు. కానీ అదే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు, శాండ్ మీద, ఇసుక మీద ఏమన్నా కట్టుకుంటే ఆగుతుందా అండి? ఏడవ అధ్యాయం 24 నుంచి 27 వరకు మనం చూస్తున్నాం కదా. అక్కడ మరి అక్కడ వానలు, తుఫాను, మరి గాలి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ఆ యొక్క ఇల్లు కూలిపోలేదంట. ఎందుకు అంటే అదొక రాక్ మీద కట్టబడింది. రాక్, మరి బైబిల్లో రాక్ గురించి చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నేనే ఈ సంఘం కట్టడానికి రాయి, మూల రాయి అంటాడు. మరి ఆయన మీద మన ఫౌండేషన్ ఎవరి మీద ఉండాలంటే ఆయన మీద, ఆయన వాక్యం మీద మన యొక్క జీవితాన్ని మనం కట్టుకున్నట్లయితే ఎటువంటి కష్టాలు, ఎటువంటి బాధలు వచ్చినప్పటికీ దేవుడు మనల్ని కాపాడతాడు. మనం కూలిపోము, ఈ లోకంలో కొట్టుకొని పోము. ఎలాగంటే ఆయనలో మనం ఉన్నప్పుడు మనం కొట్టుకొని పోము. చాలాసార్లు దేవుని బిడ్డలమైన మనం ఏం చేస్తున్నామంటే అటు ఇటు లోకానికి దేవునికి మధ్యలో ఉన్నాం. కానీ దేవుడు అన్నాడు, కమ్ టు మీ, ఐ విల్ గివ్ యూ అ వండర్ఫుల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ కావాలా నా దగ్గరికి రా. దేవుడు అంటున్నాడు, ఎవరైతే మంచి కార్యాలు చేస్తారో, ఎవరు ఆ మంచి కార్యాలను ఆపకుండా చేస్తూ దేవునిలో జీవిస్తారో వాళ్ళకే నిత్య జీవం అని
మనం బైబిల్లో చూడొచ్చు. మరి నువ్వు ఆపకుండా మంచి కార్యాలు చేస్తున్నావా? దేవుళ్ళలోనే జీవిస్తున్నామా? యవనస్తురాలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒకటే క్వశ్చన్: ఆర్ యూ లివింగ్ అ వైజ్ లైఫ్ ఆర్ ఎ ఫూలిష్ లైఫ్? బుద్ధిహీనుడువా, బుద్ధిమంతుడువా? బుద్ధిహీనురాలవా, బుద్ధిమంతురాలవా? నీ లైఫ్ని ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పటిదాకా ఎలా లీడ్ చేస్తావు? ఒకవేళ ఇప్పటిదాకా దేవుడు లేకుండా జీవించినట్లయితే, బుద్ధిహీనంగా ఉంటే, దేవుడు నా జ్ఞానాన్ని నీకు ఇస్తాను, నా దగ్గరికి రా, నా జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తాను. నా జ్ఞానం ఎలాంటిది? పవిత్రమైనది. పైన వచ్చే జ్ఞానం పవిత్రమైనది, ఇట్స్ హోలీ. అలాగే రెండవదిగా సమాధానకరమైనది. ఇట్ గివ్స్ పీస్. నీ ఒక్కదానికి సమాధానం కాదు, చుట్టూ ఉన్న వారికి కూడా నీ యొక్క దేవుని యొక్క సమాధానం కలిగి ఉంటాం. ఇఫ్ యు వాంట్ దట్ పీస్, కమ్ టు గాడ్. మూడవదిగా మృదువైనది. ఇట్స్ వెరీ సూదింగ్, సాఫ్ట్. ఇంగ్లీష్లో నేను చెప్తాను. జేమ్స్ చాప్టర్ 3:17. జెంటిల్ అంటే చాలా మృదు, సాఫ్ట్, జెంటిల్గా ఉంటారు. నువ్వెవరితో గొడవ పెట్టుకోవడానికి, నువ్వెవరిని అసహించుకోవడానికి ఎవరి మీద నీకేమన్నా, ఎందుకంటే యు ఆర్ హ్యావింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్, నాలెడ్జ్ ఆఫ్ గాడ్, and you will live a holy life for God. God is looking at the whole world. భూమి మొత్తం చూస్తున్నారు దేవుడు. ఏంటంటే దేవుణ్ణి వెతుకువారు ఎవరైనా ఉన్నారా, నిజంగా వెతుకువారు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నారంట. మరి నీవు నేను ఎవరిని వెతుకుతున్నాం? దేని వెనకాల పడుతున్నాం? ఈరోజు ఈ యొక్క సిచ్యువేషన్స్ అన్నీ మనం చూస్తున్నాం, అయినా మనకు భయం లేదు. భయం లేకుండా, భక్తి లేకుండా, ఆయన తట్టు తిరగకుండా ఉన్న ఇంకెంతకాలం దేవుని విడిచిపెట్టి జీవిస్తాం? ఒకవేళ దేవుని విడిచిపెట్టి నువ్వు నేను జీవించినట్లయితే మనం విల్ హ్యావ్ ఎటర్నల్ హెల్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. నేను పోయిన వారం చెప్పినట్టుగా రెండు విషయాలు నిత్యమైనవి: నిత్య రాజ్యము, నిత్య నరకము. మరి నిత్య పరలోక రాజ్యం నీకు కావాలంటే దేవుని వైపు నువ్వు తిరగాలి, మొత్తంగా తిరగాలి. కొంచెం తిరుగుతానేసి కొంచెమే ఉంటానంటే ఇంకెంతకాలం? సమయం అయిపోతుంది. దర్ ఇస్ నో టైం. పీపుల్ ఆర్ డైయింగ్ లైక్, ఒక మామూలుగా ఎలా రాలిపోతున్నారో మనం చూస్తాం. ద హోల్ వరల్డ్ ఇస్ అండర్ ప్యానిక్ సిచ్యువేషన్. అన్ని సమ్మిట్స్ అన్నీ ఆగిపోయాయి. ఒకసారి వరల్డ్ మొత్తం ఆగిపోయింది, ముందుకెళ్ళలేకుండా ఉంది. డోంట్ నో వాట్స్ ద నెక్స్ట్ ఫ్యూచర్. అందరూ భయపడుతున్నారు. మరి జర్మనీ ఫినాన్స్ మినిస్టర్, హీ హ్యాడ్ సూసైడెడ్, చనిపోయాడు ఆయన భయంతో. మరి జర్మనీ దేశం అంటే చాలా గొప్ప దేశమే, అలాంటిది ధనిక దేశమే. ఈయూలో ఒక మెంబర్, అది యూరోపియన్ యూనియన్లో. ఫినాన్షియల్గా ఎన్నో దేశాలకు సపోర్ట్ చేసే ఒక దేశ ఆర్థిక మంత్రి చనిపోవడానికి కారణం ఏంటంటే రేపేంటి అనేది మనకు భయం వేసింది. నీకు నాకు భయం వేస్తుందా? లేదు. ఇప్పుడు ఇలాగే ఉంటాం, మంచిగా ఉన్నాం కదా, ఇట్లానే ఉంటాం. మన పేరెంట్స్ మనల్ని చూస్తున్నారు. ఇంకెంతకాలం దేవుని విడిచిపెట్టి నీవు నేను జీవిస్తాం? దేవుని దగ్గరికి రావాల్సిన సమయం వచ్చింది. అందుకే ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఇవన్నీ ఇచ్చి కూడా నీ యొక్క లైఫ్లో ఒక దగ్గర స్టాప్ చేసి చూపిస్తున్నాడు. సీ, కమ్ టు మీ నౌ అంటే విల్ కమ్. ఈ వాక్యం విన్నాక ఒక 5 minutesకి మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత వదిలేస్తాం. ఇది కాదు దేవుడు మన నుంచి కోరుకునేది. పరిపూర్ణ విశ్వాసం కలిగి పరిపూర్ణంగా ఆయన వైపు తిరిగే బిడ్డలుగా మనం ఉండాలి. యవనస్తులు ఎలా తమ యొక్క నడతను సరి చేసుకుంటే ఆయన వాక్యం ద్వారా మన యొక్క లైఫ్ని మనం సరి చేసుకోవాలి. ఎంతమంది రోజు బైబిల్ చదువుతున్నారండి? ఈ యొక్క లాక్డౌన్ టైంలో కూడా నీకు బైబిల్ చదవడానికి, ప్రేయర్ చేయడానికి టైం లేదు. లేవంగానే గేమ్స్ ఆడొచ్చు, యూ హ్యావ్ టైమ్, యూ కెన్ ప్లే, బట్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ గివింగ్ టైమ్ టు గాడ్? ఈవెన్ ఇప్పుడు కూడా గాడ్ ఇస్ లుకింగ్ ఎట్ యూ విత్ ఓపెన్ ఆర్మ్స్. ఆయన చేతులు చాచి నీ కోసం చూస్తున్నాడు, ఇంకా నువ్వు నా వైపు తిరగవా అని. మరి సామెతలు 29:1 అధ్యాయంలో చూసినట్లయితే, సామెతలు 29:1
29 మొదటి అధ్యాయం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఇంగ్లీష్లో those who stubbornly refuses God, నేను ఇంగ్లీష్లో చెప్తాను, will have whoever stubbornly refuses to accept criticism will suddenly be destroyed beyond recovery. నువ్వు రికవరీ కాలేనంతగా డిస్ట్రాయ్ అయిపోవడానికి రెడీగా ఉన్నావా, లేకపోతే ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే నిత్య జీవంలో నీవు ఒక పార్ట్ అవ్వాలని అనుకుంటున్నావా? వాట్ యు వాంట్ టు చూస్? ఈరోజే, ఈ క్షణమే యూ మేక్ అ రైట్ డెసిషన్ రైట్ నౌ. ఇప్పుడే గాడ్ వాంట్స్ యువర్ ఆన్సర్. ఈస్ లుకింగ్ ఎట్ యూ ఫ్రమ్ మెనీ డేస్. ఈ టైం నీకు ఇచ్చింది కూడా నేనే ప్రియ బిడ్డ అని అడుగుతున్నా కూడా నీవు నేనేం చేస్తున్నా? ఆయనని విసర్జిస్తున్నా. ఆయన అన్నాడు, నువ్వు ఇలాగే లూప్ వామ్గా ఉన్నట్లయితే, నువ్వెచ్చని స్థితిలోనే ఉన్నట్లయితే ఒకరోజు నేను నిన్ను ఉమ్మి వేస్తాను. ఎంత చెడ్డదండి, ఎంత అసహించుకునే పని. మరి దేవుడు నన్ను ఒక ఉమ్మిలా ఉమ్మి వేస్తాడంట. ఇజ్ ఇట్ ఓకే ఫర్ యూ? మీ అందరికి ఓకేనేనా అది? దేవుడు చెప్తున్నాడు, యవ్వనస్తులారా నా యొద్దకు రండి, నా యొద్దకు మరలండి. యూ విల్ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. పీపుల్ ఆర్ లుకింగ్. నాకు చాలామంది చెప్తూ, అక్క నా యొక్క జాబ్ కోసం ప్రే చేయి, దానికోసం దీనికోసం ప్రే చేయనప్పుడు ఫస్ట్ నువ్వు దేవునితో సరిగా ఉన్నప్పుడు దేవుడు నీకే చూపిస్తాడు ఆన్సర్స్ అన్ని. హీ విల్ షో ద ఆన్సర్స్ టు యూ. దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడుతాడు, దర్శనాలతో నీతో మాట్లాడుతాడు. ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గర రావాలి కదా. ఫస్ట్ నేను వినను, నేను సగమే ఉంటానంటే దేవుడు కూడా నీ యొక్క జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన రెడీగా లేడు. ఆయన నువ్వే ఆపేస్తున్నావు నీ యొక్క అవిధేయత వల్ల, అపవిత్ర జీవితం వల్ల. అలాగే దేవుని లోబడి జీవించకుండా ఇంకెన్ని సంవత్సరాలు జీవిస్తూ ఉంటే దేవుడు కూడా నీ లైఫ్ అలాగే పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. కానీ సడన్గా ఇస్తే హఠాత్తుగా నాశనం అయిపోతావు. ఇంగ్లీష్లో అయితే బియాండ్ రికవరీ. అసలు రికవరీ కాలేని పరిస్థితిలో వెళ్ళిపోతావు. నేను భయపడేయట్లే ఈ వాక్యం, అది నిజం. దేవుని వాక్యం నిజమైనది. 2 అంచెల వాడిగల ఖడ్గం వంటిది. మరి ఆ ఖడ్గం ఎక్కడ 2 వైపుల నుంచి కూర్చుకుంటుంది. ఈరోజు నీ హృదయాన్ని తాకాలన్నదే దేవుని యొక్క ఆశ. మరి ఇంకొక ఉపమానం మనం చూసినట్లయితే అక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం చూడొచ్చు. 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. వాళ్ళ యొక్క దగ్గర వాళ్ళు తమను తాము ప్రిపేర్ చేసుకున్నారు, అన్ని ప్రిపేర్ చేసుకున్నారు. కానీ మరి బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారంటే తమ యొక్క వాళ్ళ ల్యాండ్స్లో కావాల్సిన ఎక్స్ట్రా ఆయిల్ వాళ్ళ దగ్గర లేదు. ఆయిల్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్ గాడ్, ప్రేయర్. మరి పరిశుద్ధాత్మ దేవుని అంటే ప్రార్థన ద్వారా మనం పరిశుద్ధాత్మ దేవుని కలిగి జీవించినప్పుడు మరి మనం పరలోకానికి ఎత్తబడతాం. మనకు అక్కడ ఎంత క్లియర్గా రాయబడింది, దాన్ని ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలని చదవట్లేదు, కానీ దాంట్లో ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడిందంటే 5 మరి 10 మంది నిద్రపోతారు. నిద్రపోయినప్పుడు వాళ్ళకు మాట స్వరం వినబడుతుంది, పెళ్లి కుమారుడు వస్తున్నారు అనగానే వీళ్ళు ఏం చేస్తారు, 5 చూసేసరికి 5 ల్యాంప్స్, మరి 5 ల్యాంప్స్ ఏమో మంచిగా లైట్ ఇస్తుంటే ఇంకా 5 ల్యాంప్స్ సరిగా వెలగట్లేవు. ఎందుకు కారణం అంటే దాంట్లో కావాల్సిన సఫిషియంట్ ఆయిల్ లేదు. నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ ముందుకు వెళ్ళడానికి నీ యొక్క ప్రార్థన జీవితం వల్లే నీ లైఫ్ ముందుకెళ్తుంది. మరి ఎంతమంది ప్రార్థించగలుగుతున్నాం? దేవుల్లో ఎంత సమయాన్ని మనం గడపగలుగుతున్నాం? ప్రార్థన అంటే మన యొక్క అవసరతలు చెప్పడమే కాదు, మరి ప్రపంచం కోసం ప్రార్థిస్తున్నామా, మన పక్కన ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నామా? ప్రతిసారి ప్రార్థన అనగానే నీ యొక్క ఫ్యామిలీ, నీ గురించి, ఇదే సెల్ఫిష్ ప్రేయర్స్ కాదు. ఇతరుల కోసం ప్రార్థించాలి, ఇతరుల కోసం విజ్ఞాపన చేయాలి, మన దేశం కోసం, మన యొక్క ప్రజల కోసం, వారి యొక్క రక్షణ కోసం, మన యొక్క రక్షణ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద కలిగి ఉంది. యవ్వనస్తులారా, ఈరోజు మరి దేవుడు ఎందుకు ఎవరి రక్తం మన కోసం కార్చాడు తెలుసా? యవ్వనస్తుడు బలం గల వారమని.
మరి బలమైన రక్తం మన కోసం కాచాడు, పవిత్రమైన రక్తం మన కోసం ఆయన కాచాడు. అలాంటి జీవితాన్నే మరి ఆయన మనల్ని కోరుకుంటున్నాడు, మన నుంచి ఏం కోరుకుంటున్నాడు. చాలామంది తమకున్న మనీ లేకపోతే ఆఫరింగ్స్గా ఇచ్చేసి చాలా పని అయిపోయింది అనుకుంటారు. కానీ నీ యొక్క ధనానికంటే ముందుగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ హృదయాన్ని దేవునికి అర్పించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను నేను గొప్ప చేయడం అని కాదు, నీ ఉన్న స్థితిని ఒక సమాధానకరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎక్కడ చూసినా సమాధానం లేనితనం, భయము, వేదన. కానీ అయినప్పటికీ దేవుడు నీ యొక్క లైఫ్లో తన పీస్ఫుల్ లైఫ్, తన యొక్క పీస్ని ఇస్తాను. ఆయన ఇచ్చే శాంతి ఈ లోకం ఇవ్వలేదంట. అలాంటి శాంతి నీకు నాకు కావాలంటే నువ్వు దేవుని వైపు మరలాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ వే. యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్ రైట్ నౌ. ఇప్పుడే యూ హ్యావ్ టు కమ్ టు గాడ్. మరి అక్కడ ఆ చివరి అధ్యాయం, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం చివరి మొదటి నుండి 13వ వచనాలు చూసినట్లయితే అక్కడ బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకల గురించి మనం చూస్తాం. అక్కడ మరి వీళ్ళు తమ యొక్క ఆయిల్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మరి పెళ్లి కుమారుడు వస్తాడు. మరి ఆ పెళ్లి కుమారుడు ఎవరు కాదు, మన యేసయ్య. అది 2వ రాకడికి సూచన అయినది. మరి వచ్చినప్పుడు ఎవరి బుడ్డిలో అయితే, ఎవరి యొక్క దీపాలలో ఆ నూనె కలిగి ఉన్నారో, ఆ ఆయిల్ కలిగి ఉన్నారో వాళ్ళు పరలోకానికి చేర్చబడ్డారు. మరి తలుపులు వేయబడినప్పుడు వీళ్ళు వచ్చి తలుపు కొడుతూ తెరవండి అంటే నువ్వెవరో నాకు తెలియదని దేవుడు చెప్తాడు. విడిచిపెట్టబడిన వారి యొక్క శ్రమ చాలా ఘోరమైనది, వాళ్ళ యొక్క బాధ. దేవుడే నువ్వు నాకు ఎవరో తెలియదంటే ఎలా ఉంటే చెప్పండి. సో ఈరోజు మనం బుద్ధిమంతులమై జీవించాలి. మరి కొన్ని విషయాలను డిఫరెన్సెస్ తెలుసుకుందాం. బుద్ధి కలిగి ఉన్నామా లేకపోతే బుద్ధిహీనుల్లా ఉన్నామో మనం చూద్దాం. మొదటిగా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ డిఫరెన్సెస్ మనం చూడవచ్చు. మొదటిగా, ద వైస్ క్యాన్ సీ వేర్ దే ఆర్ గోయింగ్ బట్ ఫూల్స్ వాక్ ఇన్ ద డార్క్. బుద్ధిమంతులంట తాము వెళ్ళే మార్గం వాళ్ళకు తెలుస్తుందంట, వెలుగు మార్గంలోనే వెళ్తారు. ఎందుకంటే బైబిల్లో ఉంటుంది, నీ వాక్యమే మనం చూద్దాం. కీర్తన రాసిన 119వ కీర్తన, Psalm 119, 105. మనందరికీ తెలిసిందేనండి ఇది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన వాక్యాన్ని నేను కలిగి ఉన్నట్లయితే మరి మన యొక్క దారికి వెలుగు కలుగుతుందంట. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నా యొక్క ఫ్యూచర్ ఏం కనబడట్లేదు అక్క, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు అన్నప్పుడు మరి ఆయనలో నువ్వు ఉంటే హీ విల్ షో యూ ఏ పాత్. ఏ యొక్క పాత్ నువ్వు వెళ్ళాలి, ఏ డైరెక్షన్ నీకు కరెక్ట్, నీ ఫ్యూచర్కి ఏది కరెక్టో ఏది బెస్టో ఆయన ఇస్తాడు. కాబట్టి వైస్ క్యాన్ సీ వేర్ దే ఆర్ గోయింగ్. వాళ్ళకి తెలుసు ఎటు వెళ్తున్నారు బుద్ధిమంతులకు. కానీ బుద్ధిహీనులకంట తాము వెళ్ళే మార్గం అంతా చీకటిగానే ఉంటుందంట. మరి 2వ డిఫరెన్స్ ఏంటంటే, ద వే ఆఫ్ ఫూల్స్ సీమ్స్ రైట్ టు దెమ్, ద వైస్ లిసన్ టు అడ్వైస్ బట్ ద వే ఆఫ్ ఫూల్స్ సీమ్స్ టు రైట్ టు దెమ్. మరి బుద్ధిమంతుల యొక్క వాళ్ళు ఏంటంటే పెద్దల యొక్క మాటలు వింటారు, అడ్వైస్ తీసుకుంటారు. అడ్వైస్ ఎవరైనా మంచి మాట చెప్తే వింటారు. కానీ బుద్ధిహీనులు అంట ఎవరి మాట వినరు, వాళ్ళ దారే కరెక్ట్ అంట. మరి మనకి ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు పెద్దలు ఆ మాటలు వినాలి. కొన్నిసార్లు అవి మనకు బాధ కలిగించినప్పటికీ అవే మంచి మాటలు. దేవుడు మనకు చూపించే దారి బెస్ట్ ఉంటుంది. మనం అనుకునే దానికంటే ద వేస్ ఆఫ్ గాడ్ ఆర్ గుడ్. మనకు నేను అనుకునే కరెక్ట్ కానీ లేదు, దేవుడు ఇచ్చేది నువ్వు అనుకునే దానికంటే చాలా మంచిదే. బెస్ట్ అండ్ పర్ఫెక్ట్ గిఫ్ట్స్ ఆర్ ఫ్రమ్ హిమ్. అందుకే నీకు ఎక్సలెంట్ అండ్ గుడ్ ప్రామిసెస్ దేవుడు ఇచ్చాడు. ఆ ప్రామిసెస్ నీ లైఫ్లో దేవుడు నెరవేర్చాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఆయన తట్టు తిరగాల్సింది.
దర్ ఇస్ నో అదర్ వే, దర్ ఇస్ నో షార్ట్ కట్ ఫర్ ద సక్సెస్, రైట్? హార్డ్ వర్క్ ఉంటేనే యూ క్యాన్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్. సో నీ యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా ముందుకు వెళ్ళాలంటే ఆయన వైపు తిరగడమే ఇంపార్టెంట్, కానీ వేరే ఏదో కాదు. చాలామంది దేవుడు వాళ్ళకి టాలెంట్స్ ఇస్తే అవి యూజ్ చేసుకుంటారు, మంచిదే. పాటలు పాడడం వస్తే మంచిగా పాడతారు, వాక్యం చెప్పగలిగితే చెప్పొచ్చు, చెప్పి వదిలేకుండా పాటలు పాడి మళ్ళీ అక్కడే ఆ పాటలన్నీ విడిచిపెట్టేసి లోకంలోకి రాగానే లోకం వైపు తిరుగు. అది మన యొక్క జీవితం అయి ఉన్నట్టు. దేవుడు అన్నాడు, అలాంటి వారెవరైనా ఉంటే నా దగ్గరికి రావాల్సింది. అందరు అలాగే ఉన్నారు. ఎవరు దేవుని వెతికేవారుగా ఉన్నారు ఈరోజు? ఎవరు? నిజమే, మనం పర్ఫెక్ట్ కాదు మనుషులుగా, బట్ వెన్ వీ గో టు హెమ్, వెన్ వీ ఆస్క్ ఫర్ హిస్ హెల్ప్, హీ విల్ హెల్ప్ అస్. ఆయన హెల్ప్, మనుషులే హెల్ప్ చేస్తే మనం వాళ్ళ హెల్ప్ని మర్చిపోలేము. ఎన్ని రోజులు వాళ్ళు ఎంత మంచిగా హెల్ప్ చేస్తారో, నాకు కరెక్ట్ టైంకి హెల్ప్ చేశారు. మరి దేవుడు హెల్ప్ చేస్తే ఎలా ఉంటుందండి? థింక్ అబౌట్ ఇట్. కాబట్టి మూడవ డిఫరెన్స్ ఏంటంటే ద వైస్ ఇన్హెరిట్ హానర్. సామెతలు 3:35 చూసినట్లయితే ద వైస్ ఇన్హెరిట్ హానర్ బట్ ఫూల్స్ గెట్ ఓన్లీ షేమ్. మనకు మహిమ వస్తుంది. మహిమ అనగానే గొప్ప, మనని అందరూ గౌరవించాలి ఇదని కాదు. మన ఒక పీస్ఫుల్ అండ్ డిగ్నిటీ లైఫ్ మనకు కావాలంటే మనం బుద్ధిమంతులమై ఉండాలి. ఆయన జ్ఞానం, ఆయన తెలివి కలిగి ఉండాలి. ఆయన మాటలు విని వదిలేకుండా వాటికి లోబడి వాటి పాటిస్తూ జీవించినట్లయితే మనం బుద్ధిమంతులం అవుతాం. మనం బుద్ధిమంతులమైతే మరి మొదటిగా మనం చూసాం కదా, మనం వెళ్ళే మార్గం మనకు కనబడుతుంది. అలాగే వెళ్ళే మార్గం కనబడుతుంది, పెద్దల మాటలు కూడా మనం లోబడతాం, వాళ్ళ మాటని మనం అర్థం చేసుకుంటాం, బ్యాక్ ఆన్సర్ ఇవ్వకుండా ఉంటాం. అండ్ మూడవదిగా మనం ఘనత పొందుతాం. నాలుగవదిగా మరి ఫూల్స్, బుద్ధిహీనులకు ఏమవుతుంది అంటే ద ఫూల్స్ గెట్ ఓన్లీ షేమ్. వాళ్ళు సిగ్గుపరచబడతారంట. మరి నీకు ఈరోజు ఏం కావాలి? హానర్ కావాలా, షేమ్ కావాలా? యూ హ్యావ్ టు చూస్. ఈ రెండిట్లో మీరే ఏది కావాలో దాని ప్రకారం జీవించినట్లయితే దేవుడు మీకు తగినట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మరి నాలుగవదిగా వైజ్ వర్డ్స్ బ్రింగ్ అప్రూవల్ బట్ ఫూల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై దేర్ ఓన్ వర్డ్స్. ఫూల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ బై దేర్ ఓన్ వర్డ్స్. వాళ్ళు ఏం మాట్లాడతారో అదే వారికి జరుగుతుందంట. కానీ మరి వైజ్ వర్డ్స్, బుద్ధి మంచి మాటలు, మరి అప్రూవల్ అంటే దేవుడు వాటిని నెరవేరుస్తాడు, అప్రూవ్ చేస్తాడంట. వా. మరి ఐదవదిగా మనం ద వైస్ పర్సన్ థింక్స్ అ లాట్ అబౌట్ డెత్. ప్రసంగి 7:4 చూసినట్లయితే, ప్రసంగి 7:4 చూసినట్లయితే ద వైస్, బుద్ధిమంతులు ఏంటంట, దేని గురించి ఆలోచిస్తారు? చనిపోవడం. అంటే చనిపోయిన తర్వాత మనం ఎక్కడుంటాం, ఎలా ఉంటాం అంటే పరలోకంలో నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే ఈ లోకంలో నువ్వు దేవునికి ఇష్టలువే జీవించాలన్నమాట. ఆ విషయం గురించే వాళ్ళు ఆలోచిస్తూ దాని తగ్గట్టుగా జీవిస్తారంట మరి బుద్ధిమంతులు. మరి నువ్వు నేను అలా జీవిస్తున్నామా? వీ హ్యావ్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ దట్ ఇన్ అవర్ లైఫ్స్. మరి ఫూల్స్ ఏంటంటే వైల్ అ ఫూల్ థింగ్స్ ఓన్లీ అబౌట్ హ్యావింగ్ ఏ గుడ్ టైం. మంచిగా ఈ లోకంలో జీవిస్తే చాలనుకుంటున్నారంట. మంచిగా అంటే దేవునికి ఇష్టంగా ఈ లోకానికి ఇష్టడవై జీవించినట్లయితే నువ్వు నుంచి అగ్నికి పాత్రుడు అవుతావు. చాలామంది ఈ విషయాలు ఒప్పుకోరు. వీ వాంట్ గాడ్, వీ వాంట్ వరల్డ్ ఆల్సో. దేవుడు అంటున్నాడు, నువ్వు లోకంలో ఉన్నావు కానీ లోకంతో కలిసి జీవించొద్దు అని చెప్తాడు. నువ్వు లోకం నుంచి వేరుపరచబడిన వాడు. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. మన యొక్క సపరేట్ లైఫ్ మనకు కనబడుతుందా? మన పక్క వాళ్ళకన్నా మన లైఫ్ కనబడుతుందా? దేవుల్లో జీవిస్తున్నామని మన గురించి వాళ్ళ సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? అలా చెప్పగలుగుతున్నారంటే నువ్వు ధన్యుడవు. అలా లేదు అంటే ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్నొక జ్ఞానవంతుడుగా, తెలివిగలవాడిగా, బుద్ధిమంతుడిగా ఆయన నిన్ను చేస్తాడు. ఈస్ లుకింగ్
టు మేక్ యూ వైస్. ఒకవేళ నువ్వు ఫూలిష్గా ఉంటే భయపడద్దు, సిగ్గుపడద్దు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నీకోసం నా కోసమే కదా ఆయన సిలువలో బలి అయ్యాడు. కాబట్టి ఆయన యొక్క సాక్రిఫైస్కి మనము ఏం చేయగలమంటే మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే, దేవుడు అన్నారు ఇన్ రిటర్న్ ఐ విల్ గివ్ రివార్డ్ ఫర్ యూ. మరి ఈ లోకంలో కూడా రివార్డ్స్ ఉంటాయి, పరలోకంలో కూడా మనకు రివార్డ్స్ ఉంటాయి. మరి రెండు నీకు కావాలన్నట్లయితే నువ్వు దేవునిలో జీవించాలి. మరి మనం దానియేలు గ్రంథం మన యొక్క మూల అంశం కీవర్డ్స్ చూసినా కూడా బుద్ధిమంతులైతే ఏం చేస్తాం? వెన్ వీఆర్ వైస్ దెన్ వి విల్ బ్రైట్ లైక్ స్టార్స్ ఇన్ ద స్కై, వి విల్ షైన్ లైక్ స్టార్స్. దేవుని కోసం నువ్వు షైన్ అవ్వాలని ఆశపడుతున్నావా? నాకైతే ఆశ ఉందండి, మీకుందా? మరి లేకుంటే ఏం చేయలేను. అలాంటి ఆశ కలిగి ఉంటే దేవుడు నన్ను ఆయన ఒక సాక్షి బిడ్డగా చేస్తాడు. అప్పుడు ఆకాశంలోని తారల వలె మనం ఎప్పుడూ ఆయన కోసం షైన్ అవుతూ ఉంటాం. అలాగే మరి బుద్ధి మనల్ని ఏం చేస్తుందో చూద్దాం. మరి బుద్ధిమంతుడి మనసు కంట ఏం అవసరం అంటే జ్ఞానం అంట. మరి బుద్ధిమంతులు ఏం వెతుకుతారో తెలుసా? జ్ఞానం వెతుకుతారంట. నీకు బుద్ధి ఉన్నప్పుడు నువ్వు జ్ఞానాన్ని వెతుకుతావు. దేవుడు జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు అండి. మరి ఆ విషయాన్ని సామెతలు 15-14 అధ్యాయంలో మనం చూడొచ్చు. మరి అలాగే బుద్ధి కలిగినప్పుడు ఏముంటుందంటే, బుద్ధిమంతులు అయితే బుద్ధి నన్ను కాపాడుతుంది ఈ లోకంలోని పాపాల నుండి, అలాగే ఈ లోక యొక్క మరి నరకం నుంచి, ఈ లోక వ్యసనాల నుంచి నన్ను కాపాడేది ఏంటి? బుద్ధి. ఆయన ఇచ్చే జ్ఞానం నన్ను కాపాడుతుంది. మరి నిజమే కదండి. మనం 2 ఉపమానాలను చూసాం. అదేంటంటే ఒక వైజ్ బిల్డర్ అండ్ ఫూలిష్ బిల్డర్. బుద్ధి లేని ఒక వ్యక్తి తన యొక్క ఇల్లుని దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద. ఇసుకకున్న క్వాలిటీస్ మనందరికీ తెలుసు కదండి. ఇసుక ఏం లేదు, మనం ఏం పోసినా అది పీల్చుకుంటుంది. అదే రాక్ అయితే అది వాటర్ని తీసుకోలేదు. అలాగే నీవు నేను కూడా ఆయన మరి బండ మరి ఆయన యేసు ప్రభు మీద మన జీవితాన్ని కట్టుకున్నట్లయితే we will be strong enough to face all the tests and temptations in this world. అలాగే మరి బుద్ధి కలిగి ఉన్నప్పుడు బుద్ధి మనల్ని కాపాడుతుందని విన్నాం కదా. మరి ఈ 2 ఉపమానాల్లో బుద్ధి ఏం చేసింది? వాళ్ళని బుద్ధివంతురాలైన కన్యకలను కాపాడింది. మరి బుద్ధివంతుడైన ఆ బిల్డర్ని కూడా ఆయన ఇల్లు పడిపోకుండా కాపాడింది తన యొక్క బుద్ధి. ఆ బుద్ధి జ్ఞానం మనకి ఇక్కడి నుంచి వస్తుంది. యేసు ప్రభువారు మనకిస్తేనే మనకు వస్తుంది. దేవుడి మాటలు మన వినుపుట్లో దీవించినట్లు మనం ప్రార్థించుకుందాం. పరలోకమంతున్న మా తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. యేసయ్యా, ఇంతవరకు మా యొక్క మాటలు తండ్రి, నువ్వు అందించిన ఈ యొక్క మాటలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అనేక మంది ఈ యొక్క మాటల ద్వారా తండ్రి నీ వైపు తిరిగేవారుగా ఉంటే కృప చూపించండి, సహాయం దయచేయండి. యేసయ్యా, నువ్వు చూపిన ప్రేమ కృప బట్టి నీకు వందనాలు. మేము బుద్ధి కలిగి జీవించేవారుగా ఉంటే సహాయం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క యూత్ రివైవల్ మీట్ మనం స్టార్ట్ చేసి 7 weeks అవుతుంది. ఇది 8th week. మరి మీరు అనేకులు దీన్ని చూస్తున్నారని నమ్ముచున్నాను. మరి నాకు తెలిసిన వారు అనేకులు వాక్యాన్ని గురించి చెప్తున్నారు, వాక్యం వల్ల ఎలా బలపరచబడుతున్నారో చెప్తున్నారు. మరి ఎవరైతే వింటున్నారో, ఒకవేళ ఈ వాక్యం మీ యొక్క హృదయాన్ని తాకి మీ యొక్క జీవితంలో మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే కింద కామెంట్స్లో మీరు ఈ యొక్క విషయాన్ని నాకు తెలియజేయవచ్చు. అలాగే మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ని కూడా కామెంట్స్లో మరి మీరు పెడితే నేను వాటి కోసం ప్రార్థిస్తాను. ప్రైజ్ ది లార్డ్.